సార్ గత పరిపాలనకి ఈ పరిపాలనకి డిఫరెన్స్ ఏమని చెప్తారు? గత ప్రభుత్వానికి ఈ పరిపాలనకి చాలా 100% తేడా ఉంది. అదేమో రైతుల్ని మమ్మల్ని హింస పెట్టాడు, భూములు ఇచ్చిన వాళ్ళని మమ్మల్ని మేలు చేయడానికి ఈయన వచ్చాడు. మాకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయినాయి. మాకు సస్యశ్యామలంగా మాకు రాష్ట్రం అభివృద్ధి అయ్యిద్దని మేము 100 దేవుళ్ళకు మొక్కుకుంటున్నాం. మేము మా ఆడపడుచుల్ని ఎంత హింస పెట్టారో, మా రైతాంగాన్ని నేను కూడా జైల్లో పెట్టారు. మమ్మల్ని కూడా డోన్ కెమెరా అడ్డుకున్నందేమో 4, పెట్టిందేమో 48 మంది మీద. గత ప్రభుత్వాన్ని మేము మర్చిపోలేని చరిత్ర సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ చరిత్ర తిరగరాసేది ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం బాగా న్యాయం చేస్తుందని రాష్ట్రాన్ని నిలబెట్టి రాజధాని కట్టి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడి 5 కోట్ల జనాభాకి ఇక్కడే రాజధాని అని, అమరావతి రాజధాని అని నిరూపించి ఈ రాజధానిని కట్టాలని మేమందరం కోరుకుంటున్నాం. చూస్తున్నట్లయితే అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా దాటమని అన్నారు కదా, మరి ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు, దాని మీద మీ అభిప్రాయం? ఆయనది ఏమీ పీకలేరు. పవన్ కళ్యాణ్ అంటే ఆశామాషా మనిషి కాదు. పవన్ కళ్యాణ్ ఆయన్ని గేటు దాటదని అవతల మనిషి ఎప్పుడు అంటుంటాడు. ఆయన నెగ్గాడు, ఇవాళ నెగ్గాడు. ఆయన 21 సీట్లు పోటీ చేశాడు. 1 సీటు కూడా బీరు పోకుండా 21 సీట్లు కొట్టాడు. పార్లమెంటుకు 2 సీట్లు పోటీ చేశాడు. 2 పోటీలో ఊడ్చుకొచ్చాడు. సీపీలు ఊడ్చినట్టు ఊడ్చాడు. పవన్ కళ్యాణ్ అంటే అంత తేలికేం కాదు. చంద్రబాబు నాయుడు ఆయన ప్రచారంలోనే చెప్పాడు, మా ఉమ్మడికి 164 సీట్లు తగ్గకుండా వస్తాయి అన్నాడు. ఖచ్చితంగా 164 వచ్చినాయి. రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. మా కోరికలు నెరవేరుతాయి. మా రాజధాని బాధ, మా రాష్ట్రం లేని రాజధాని లేని రాష్ట్రం పుంజుకుంటుందని మేము ఆశిస్తున్నాం. 15,000 కోట్లు అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదండి, మరి అమరావతి ముందుకు జరిగిద్ది అంటారు ఈ గవర్నమెంట్ ద్వారా? అన్ని గవర్నమెంట్లకు వదిలేస్తారు? అన్ని గవర్నమెంట్కి లాగా అన్ని గవర్నమెంట్ ఆ గవర్నమెంట్కి పైసా ఇచ్చిందా? ఆయన అడగలా పెట్టలా. ఈ ప్రభుత్వం అడగగానే ఇచ్చింది 15,000 కోట్లు. రాజధాని ముందుకు వెళ్తుంది. 5 సంవత్సరాల్లో దీని ఫలితం కనపడుతుంది. సార్ గతంలో జగన్ పరిపాలన 5 సంవత్సరాలు చూశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. అప్పటికి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది? 40 రోజుల పరిపాలన ఎలా అనిపించింది కూటమి ప్రభుత్వం? గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డామండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 40 రోజులు అవుతుంది. చాలా హ్యాపీగా మేము ఫీల్ అవటం కదండి, 5 ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆయన చేసిన ఇబ్బందులకి ప్రజలు చాలా ప్రశాంతంగా హాయిగా నిద్రపోతున్నారు. ఈ 40 రోజులకు ఏదో 4 సంవత్సరాలు అయినట్టు ఆయన ఏదో తెగ ఫీల్ అయిపోయి అది చేయలేదు ఇది చేయలేదు అన్నాడు. ఏం చేస్తారు ఆయన 40 రోజుల్లో? నువ్వేమైనా బాధపడుతున్నావా? ప్రజలు ఎవరు బాధపడతలే. ఎందుకంటే నువ్వు రాష్ట్రాన్ని అప్పులు కుంపడి చేసిపోయావు. దాన్ని ఒక్కోటి శేష పత్రాలు విడుదల చేసుకుంటా ఆయన మరి ఇది ఉందని చెప్పుకుంటూ ప్రజలకి తెలియపరచాలని చెప్పుకుంటూ వస్తున్నాడు. నువ్వు ఈ 40 రోజుల్లో అమ్మ ఒడి లేదు, అది లేదు, బడ్జెట్ పెట్టలే. బడ్జెట్ ఎట్ట పెడతారు? నువ్వు చేసిన దానికి ఏమని పెట్టాలి? దేంట్లో చక్కగా ఉందని పెడతారు? అప్పుడే పెట్టరు. అప్పుడే ఎందుకంటే దాన్ని అన్నీ తెలుసుకొని దాని పరిణామాలు ఎలా ఉండాలో అలా చూసుకొని తర్వాత పెడతారు అని. కానీ నువ్వు చేసిన పనికి నిన్ను ప్రతిపక్షం లేకుండా చేశారు. నువ్వు ప్రతిపక్ష హోదా కావాలని ఎవరికి స్పీకర్ గారు లెటర్ రాసావంట. అసలు ఎట్టిస్తారు? మన రాజ్యాంగంలో ఉందో అసలు అది? అసలు ఎందుకు ఇస్తారని నువ్వు లెటర్ రాసి నువ్వు నవ్వులు పాలు అవటం తప్పితే దానికి పద్ధతి ఒక ఇదిగా ఉండాలి. కానీ లేకుండా చేస్తే నువ్వే నవ్వులు పాలు అయిపోతావు. అలానే మనం ఢిల్లీ పోయి ఏది ధర్నాకని పోయావు, ఏమైంది? కుక్కలు చింపిన ఇస్త్రీ అయిపోయింది. నీ నర్శన కుక్కలు చింపిన ఇస్త్రీ అయిపోయింది. ఇంకా నువ్వు తెలుసుకోవట్లా. నువ్వు ఏదేదో అనుకుంటున్నావు. నువ్వు 5 సంవత్సరాలు ఎన్నాళ్ళు వచ్చింది, కన్ను మూసి తెరిచే వచ్చింది అన్నావు. 5 సంవత్సరాలు కదా. నువ్వు రాబోయే రోజుల్లో జైలు పోవటం ఖాయం. ఎందుకంటే చట్ట ప్రకారం నీ మీద కేసులు అలా ఉన్నాయి. ఒకటే చెబుతున్నామండి, ఈ 5 సంవత్సరాలు పడ్డ ఇబ్బందులన్నీ ఈ 40-50 రోజుల్లో జనం చక్కగా ప్రశాంతంగా ఉండి మనశ్శాంతిగా నిద్రపోతున్నారు. అందుట్లో మేము కూడా ఉన్నాము. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. నువ్వు ఏరోగా అసలు నీకు 40 రోజుల్లో అసలు నువ్వు అసలుకి ప్రెస్ మీట్లు ఏనాడని పెట్టావా? ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు? అసలు నువ్వు 5 సంవత్సరాలు ఉండవుగా. ఆనాడు ఎందుకు పెట్టలా?
ఇవాళ ఓరకు అది అయిపోయింది ఇది అయిపోయింది అని ప్రెస్ మీట్లు పెట్టి గగ్గోలు ఎత్తున్నావు. 36 మందిని చంపారన్నావు. ఎక్కడ 36 మంది వాళ్ళు అడిగారు కదా, పలానా ఊర్లో ఇది జరిగింది, పలానా ఊర్లో ఇది జరిగిందని ఉంటుంది కదా. జరిగితే వాళ్ళు ఇవ్వమన్నారు, ఇవ్వు. ఉంటే చట్ట ప్రకారం దాన్ని తీసుకొని ఏం చేయాలో చేస్తారు. ఏమి లేకుండా నువ్వు ఏదో ప్రజల్లో అసలు నీ బతుకే శవాల రాజకీయం అయిపోయింది. నీ బతుకు నువ్వు తెలుసుకోకుండా శవాల రాజకీయం చేసుకుంటే ఆనాడేమో తండ్రిని చేసావు, తర్వాత బాబాయిని చేసావు, తర్వాత ఇప్పుడేమో ఇనుకోండ్లు ఎవరో శవం అని పోయావు. ఏమైంది? వాళ్ళు కొట్టుకుందని నీ పార్టీ వాళ్ళే భారతిరెడ్డితో పుట్టో దిగాడు తెలుసా. భారతిరెడ్డి గారితో కూడా పుట్టో దిగాడు. పుట్టో దిగినంత మాత్రానే ఈ పార్టీలు దిగిన ఆ పార్టీ ఏ పార్టీ అయినా చంపుకోవటం అది మేము చాలా ఖండిస్తున్నాం. అది పద్ధతి కాదు అది. కానీ ఏ చట్ట ప్రకారం ఎలా ఉంటే అలా చేస్తారు. కానీ నువ్వు పోయి నిరసన చేస్తే చేయరు, నేను వచ్చి నిరసన చేస్తే చేయరు. కానీ ప్రజలంటే చాలా హ్యాపీగా పోతున్నారండి ఈ 40 రోజుల నుంచి. కూటమి ప్రభుత్వం కూడా 15,000 కోట్లు అనేది శాంక్షన్ చేసింది కదా అమరావతికి. దీని మీద అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిద్ది అంటారా, ఇలా వదిలేస్తారంటారా అన్ని గవర్నమెంట్లు? ఏమంటే ఈయన 100కి 150% కూడా పక్కాగా అమరావతిని డెవలప్ చేస్తాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడు. ఎందుకంటే లోకల్ మనం చూసామండి హైదరాబాద్ని, హైటెక్ సిటీ కానీ ఏదైనా ఆయన చేసిన ఫలము ఇలా హైదరాబాదు తెలంగాణ అనుభవిస్తుందండి. అందుకని ఈయన ఒకటేనండి, డెవలప్మెంట్ చేసే నాయకుడు, డెవలప్మెంట్ చేస్తాడు. 15,000 కోట్లు ఆయన ఉండగా మన గత 5 ఏళ్ళలో 1,500 కోట్లు తేలేదండి మన ఆంధ్ర రాష్ట్రం. ఉన్న కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకు పంపించి రాష్ట్రాన్ని ఇస్తర చేశాడండి. కానీ చాలా ఇంకా రావాలండి, నిధులు వస్తాయి. కాకపోతే మెల్లమెల్లగా ఒక్కసారి కేంద్రం కూడా ఒకసారి ఇవ్వదు. రాష్ట్ర బడ్జెట్ అన్నీ చూసుకొని కొద్ది రోజులు పెడతారు. మేము అనుకోవటం ఒక 4 రోజులు పెడతారు అనుకుంటున్నాం. కాకపోతే దీన్ని ఇంకో 10 రోజులు అటు ఇటు అవచ్చు పక్కాగా పెట్టి రాష్ట్రాన్ని, పోలవరాన్ని, ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్ చెప్తాడండి. నేను నిన్న ఇడదా పోయానండి, ఇది సలపిల్దా పోయాను. రోడ్లు అధ్వానంగా ఉందండి, పరమచాన. అక్కడ కూడా ప్రజలు నీకు పార్టీ ఓటు లోగడేసిన వాళ్ళే పోయాడు పరమ దరిద్రుడు అని వాళ్ళు కూడా మాకు, నేను ఏంటంటే పొజిషన్ ఎలా ఉంటే చాలా హ్యాపీగా ఉన్నామండి. ఈ దరిద్రుడు ల్యాండ్ యాక్ట్ ఒకటి తెచ్చాడు, అదని ఇదని వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడితే చెప్పారండి. చాలా హ్యాపీగా ఉన్నారండి. 5 కోట్ల ఆంధ్రులు హ్యాపీగా ఉంటున్నారు. ఈ 40 రోజులు ప్రశాంతంగా తింటున్నారు, హాయిగా నిద్రపోతున్నారండి. థ్యాంక్ యూ అండి.